కడప మేయర్ అనర్హత వేటుపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. మేయర్ సురేష్ బాబు తప్పు చేశారని తేలటంతో ఆయనపై వేటు పడిందన్నారు. గతంలోనే ఆయన్ని సస్పెండ్ చేయగా సిగ్గు లేకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ధ్వజమెత్తారు. సురేష్ బాబుకు నైతికత ఉంటే ఇకనైనా డిప్యూటీ మేయర్ కు సహకరించారన్నారు. ముస్లిం మహిళలకు అవకాశం రాకూడదన్న నెపంతో కోర్టుకు వెళ్లారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి. గత సంవత్సర కాలం నుంచి కూడా కడప కార్పొరేషన్లో 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి, గతంలో 10 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి కార్పొరేషన్లో అవినీతి చేశారని చెప్తూనే ఉండాం. ఎన్నికల్లో చెప్పినాం, ప్రజలు కూడా విశ్వసించినారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. గత 6 నెలల కిందట మేయర్ అవినీతి పైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు పైన అన్ని రకాల విచారణ జరిగి మేయర్కు నోటీసులు ఇవ్వడం, తొలగించడం ఇవన్నీ జరిగినాయి. న్యాయస్థానాలకు పోయి స్టేలు తీసుకోవడము, నోటీసుల మీద స్టేలు తీసుకోవడము, ఆపడము, రకరకాలుగా న్యాయస్థానాల్లో కూడా ఈ తొలగింపు ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసినారు. చివరగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా, మేయర్ను తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా కడప ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, 9 సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది. తప్పు చేశావయ్యా అని చెప్తున్నాం. అధికారం దుర్వినియోగం చేశారని చెప్పినాం. నేను చేయలేదని న్యాయ పోరాటాలు చేసుకుంటా ఉన్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చట్టం తెలిసిన వ్యక్తి, రెండోసారి మేయర్ అయిన వ్యక్తి నైతికత ఏమన్నా ఉంటే